వెల్కమ్ టు న్యూస్ మీడియా. నూజివీడు మండలం ముక్కలపాడు గ్రామంలో వైసీపీ గుండాలు చేస్తున్న అరాచకాలపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆమోతులేవి ఆవులు కావని వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన వారు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మదమెక్కి గ్రామంలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన విరుచుకుపడ్డారు. ముక్కలపాడు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళా సంఘాల బుక్ కీపర్లు తొలగించేందుకు గ్రామ ఉప సర్పంచ్ అతని అనుచరులు ప్రయత్నం చేయడంతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో దాడులు చేసి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ గుండాలే ఇప్పుడు కూడా పెత్తనం చెలాయిస్తున్నారంటూ మండిపడ్డారు. వారు చేస్తున్న అరాచకాలను అరికట్టలేరా అంటూ పోలీసులను ప్రశ్నించారు. ప్రజల మీద స్వైర విహారం చేస్తారు. ఈ వైసీపీ గూండాలు పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అని అంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు. ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా తీసుకోండి, లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు చెప్పులు చీపుళ్లు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. కష్టపడి ఎన్నో దుర్మార్గాలను సహించి ఎంతో అణచివేతను సహించి 5 సంవత్సరాలు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తాంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా మీదకు వస్తాంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడిగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం. పార్టీ మారినంత మాత్రాన ఆంబోతులేమి ఆవులైపోవు. అదే పార్టీ మారి అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి పని పాట లేదు. తెల్లారితే బ్రోకరిజం, తెల్లారితే పైరవీలు, తెల్లారితే డబ్బు సంపాదన, అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి. ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, తెలుగుదేశం ఆఫీసు చుట్టూ తిరుగుతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎవరిని ఏడిపించాలా, ఎవరిని ఏడిపించి డబ్బులు సంపాదించాలా అనే పని తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. లేనినాడు ప్రజలు అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంతటా వాళ్లే చర్యలు తీసుకోవాలనే పరిస్థితి వస్తుందని